రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మద్యం కంపెనీల ఎంపిక విషయంలో పారదర్శకత విధానం పాటించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి కనీసం నెల రోజుల నిర్ణీత గడువు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యాన్ని పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలన్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు చెప్పండి. జమీమా ఎక్సైజ్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కూడా ఇందులో పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టీజీబీసీలకు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతరమైనటువంటి వాణిజ్య విధానాన్ని అనుసరించాలని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టుదిట్టంగా ఉండాలని కూడా వారిని అప్రమత్తం చేశారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్ తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి కనీసం నెల రోజుల పాటు నిర్ణీత గడువు కూడా ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని, ఆ కంపెనీల నాణ్యతా ప్రమాణాలు కూడా పరిశీలించాలని, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని కూడా అధికారులకు చెప్పారు. ఇటీవల యునైటెడ్ బెవరేజెస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1% పెంచాలని కూడా ఒత్తిడి చేసిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కానీ కంపెనీల ఒత్తిడికి మాత్రం ఎవ్వరు కూడా తలొగ్గేది లేదని, పక్కనే ఉన్నటువంటి ఏపీ, మహారాష్ట్ర పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీర్ల ధరలను కూడా పరిశీలించాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ధరల నిర్ణాయక కమిటీ నివేదిక ఆధారంగానే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. గత ఏడాదిగా ఎక్సైజ్ శాఖకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని, గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు క్రమంగా క్లియర్ చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.